ఈ స్క్రిప్ట్ లో రెండు క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ని చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది కృష్ణరాజుకి నచ్చల. దీని మీద అబ్జెక్షన్ చెప్పి మార్చమన్నారు. రెండో అబ్జెక్షన్ ఏంటంటే, ఈ సినిమా రిలీజింగ్ డేట్ రోజునే, అంటే దాసనాయకుడు ముందుగానే అనౌన్స్ చేశారు, మన్నడు గుడ్డమ్మ పలానా రోజున రిలీజ్ అవుతుందని. అదే రోజున కృష్ణరాజు కూడా ఒక సినిమాకి రిలీజ్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏంటంటే క్లాష్ వస్తుంది కదా, ఒకే సినిమా ఒకే హీరో ఒకే రోజున కనుక రిలీజ్ అయితే అది మిగతా సినిమాకి దెబ్బతీస్తుంది. కాబట్టి దాసనాయకుడు వద్దని అది పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పారు. అది కృష్ణరాజు వెళ్ళ. ఇది ఎప్పుడు జరిగిందండి? 80వ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరిగింది ఇష్యూ. రాత్రిపూట ఇద్దరు మాట అనుకున్నారు. నా మాట నెగ్గాలని దాసనారాయణరావు, నా మాట నెగ్గాలని కృష్ణరాజు ఇద్దరు పోటీ పడటంతో వీళ్ళు ఈ సినిమా నుంచి కృష్ణరాజు నేను బయలుదేరుతున్నాను, ఈ సినిమా చేయనని చెప్పి వెళ్ళిపోయారు.